రాష్ట్రంలో జరిగే అభివృద్ధి గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతుంటారు. అందులోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అయితే రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డికి భజన చేయడానికి మాత్రమే పరిమితం. వాళ్ళకి దేనికి పనికిరాని కూడా పనికిరారు. కావాలని మీరు బాగా చూడండి, ఈ రోజుకి కూడా 2019 నుంచి 2024 వరకు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి ఎవరినన్నా అడగండి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త దానికి సమాధానం చెప్పలేడు. ఉదాహరణకి తెలుగుదేశం కార్యకర్తలు అనుకోండి, వాళ్ళు చక్కగా చెప్తారు 14 నుంచి 19 వరకు ఏం జరిగింది, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు, పోలవరం ఎంతవరకు పూర్తి చేశారు, రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు కూడా 24 తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. రాజధాని నిర్మాణం పూర్తవుతుంది, పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరంలో కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వీటన్నిటిపైన వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మారాల్సింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే. మాట్లాడితే మనం బూతులు మాట్లాడేయడమో, లేదంటే రప్పా నరికేస్తామని చెప్పేసి అనడమో, లేదంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే వాళ్ళ పైన బూతులతో ముప్పెడదాడి చేయడమో, ఇది పద్ధతి కదా అబ్బాయి. జనాలు చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు, తెలీదా? మీకు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు, ఏమీ చేయలేదు కాబట్టి ప్రజలు మన ముఖాన్ని ఊసేసి 11 ఇచ్చారు అని. మనం ఇంకా భజన చేద్దామంటే ఎట్టగబ్బాయి, ఎలా కుదురుతుంది? చెప్పుకోవడానికన్నా ఉండాలి కదండి. మరి మీరు గుండెగా చేసుకుని చెప్పండి, మీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు చెప్పండి, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడో చెప్పండి, ఎంతమందికి ఉపాధి కల్పించాడో చెప్పండి, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు దాని గురించి సమాధానం చెప్పండి. అవన్నీ చెప్పకుండా ఏదో రాష్ట్రాన్ని కొద్దిగా గొప్ప బాగు చేస్తున్నారు, రాష్ట్రం అభివృద్ధి తీసుకొని ముందుకెళ్తుంది, మనం ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి పని ఏడుద్దామంటే ఎలాగండి? దానికి ఒక అర్థం పర్థం ఉండాలిగా, ఉండాలి వద్దా? జనానికి ఒక క్లారిటీ ఉంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దాన్ని మనం మార్చలేం. ఇప్పుడు జనం నమ్ముతున్నారు, జనానికి తెలుసు ఎవరి హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ఎవరి హయాంలో జరగదని ఆల్రెడీ చూశారు. మీకు ఒకసారి అవకాశం ఇస్తే మీరు చేసింది ఏంటో కూడా జనం చూశారు. జనం చూసే కదా మనకు 11 వచ్చినాయి. ఇంకా మళ్ళీ మార్పు రాకపోతే ఎలాగండి? ఒక ఉదాహరణ చెప్తాను. నేను పెద్ద పెద్ద ఇక్కడ మన సైంటిస్టులు ఏమి కాదు, ఎంతో మంది ఇచ్చేది చెప్తానికి చాలా సింపుల్గా చెప్తా. ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అనగా వైసీపీ కార్యకర్తలందరూ కూడా 3 రాజధానుల గొప్పతనం గురించి విపరీతంగా భజన చేశారు. మామూలు ఎలివేషన్ ఇవ్వాల, ఊదర కొట్టేశారు. 3 ఏళ్ల తర్వాత 3 రాజధానులు బిల్లు వెనక్కి తీసుకున్నారు, అప్పుడు ఊదర కొట్టేశారు. అంతకుముందు 2019 ఎన్నికల ప్రచారంలో అమరావతి రాజధాని అన్నారు. అమరావతి రాజధాని ఇల్లు అక్కడే కట్టుకున్నారని చెప్పేసి ప్రచారం చేశారు. మళ్ళీ ఇవాళ ఓడిపోయిన తర్వాత మళ్ళీ మావిగన్న అన్నాడు, మళ్ళీ మావిగన్నకి భజన చేస్తున్నారు. సో మీ నాయకుడికి ఒక మాట మీద నిలబడే ఇది లేదు. మీ నాయకుని మీరు ఎదురు తిరిగి క్వశ్చన్ చేయరు, దీన్ని బానిసత్వం అంటారు. మీరు అడగాలి ఫస్ట్. ఎవరు అడగాలి? మీరు, మేం కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, లేదంటే రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలు కాదు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి. మొదటగా అడగాల్సింది వైసీపీ కార్యకర్తలే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 2019 ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ముందు మీరు ఇల్లు ఎక్కడే కట్టుకుంటామన్నారు, అమరావతి రాజధాని అని చెప్పేసి మాట ఇచ్చారు. మీ మాటను పట్టుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసాము, ఇంటింటికి తిరిగాము. మేము మీ మాటలు మేము నమ్మేము. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట మార్చి మరి 3 రాజధానులు అన్నారు, అప్పుడు కూడా మిమ్మల్ని నమ్మాము మేము. ఎందుకంటే మీరు అమరావతి పని చేసిన ఆరోపణలో నిజం అనుకొని చెప్పి మేము నమ్మాము. 3 రాజధానులు అన్నారు కాబట్టి మేము 3 రాజధానులకు మద్దతు ఇచ్చాము. మళ్ళీ 3 ఏళ్ళు పోయిన తర్వాత బిల్లు వెనక్కి తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళు మావిగానే అంటున్నారు. ఇవాళ రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట ఎందుకు మారుస్తున్నారు అని చెప్పేసి మీరు అడగాలి. మీరు నిజంగా అడగాలి. మీరు అడిగితే జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాటలు మాట్లాడతారు. నిజంగా మీలాగా గొర్రెల మంది ఉండడం అంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ వల్ల రాష్ట్రానికి పావాల ఉపయోగం ఉండదు. రాష్ట్ర నాశనాన్ని కోరుకున్న వ్యక్తులు మీరు కూడా అవుతారు. ఎక్కడైనా సరే గుడ్డెది చేయలేకపోయినట్టు జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా సమర్థించమంటండి, క్వశ్చన్ చేయండి, ఏం చేశారో చెప్పుకోండి. కనీసం పక్క పార్టీ కార్యకర్తలను చూసినా నేర్చుకోండి. వాళ్ళ నాయకుడు ఏదైనా చేశారనుకోండి, ఆ చేసిన పని మాత్రమే చెప్పుకుంటూ ఉంటారు, మళ్ళీ అడగోలుగా మాట్లాడరు. ఈ విషయాన్ని ఒకసారి మీరు కూడా ఆలోచిద్దాం.